ఓబులాపురం మైనింగ్ కేసులో ఒకప్పుడు నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని చూస్తే పాపమనిపిస్తోంది. ఆమెను ఏదో విధంగా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఉంటే తనకి ఇబ్బంది ఉందని జగన్ అధికారానికి రాగానే ఏపీకి మారిపోయిన శ్రీలక్ష్మికి కూటమి ప్రభుత్వ రూపంలో గడ్డుకాలం మొదలైంది. ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండానే చంద్రబాబు ప్రభుత్వం జీఏడీకి పరిమితం చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసు నుంచి 2022లో శ్రీలక్ష్మికి విముక్తి లభించింది. ఆమెపై ఉన్న కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అయితే తమ వాదనను వినకుండానే హైకోర్టు తీర్పు చెప్పిందంటూ సిబిఐ కొంతకాలం క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆమెకు విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా విచారణను ముగించాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్స్లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయ్యి కొంతకాలం జైలు జీవితం కూడా అనుభవించారు. శ్రీలక్ష్మిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2022లో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మళ్లీ శ్రీలక్ష్మి కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సహా 7గురిని దోషులుగా తేల్చిన తెలంగాణ హైకోర్టు వారికి వేర్వేరు సెక్షన్ల కింద శిక్షలు విధించింది. ఇప్పుడు శ్రీలక్ష్మికి అదే భయం పట్టుకుంది. అందుకే తెలంగాణ హైకోర్టులో తన కేసు విచారణకు వచ్చినప్పుడు ఆమె 3 సార్లు న్యాయవాదులను మార్చి టైం పాస్ చేశారు. లాయర్ మారినప్పుడల్లా వాదనలు వినిపించేందుకు టైం కావాలంటూ మెలికలు పెడుతున్నారు. దాంతో శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. నాటకాలు ఆడొద్దని హెచ్చరించింది. జూలై 1కి కేసును వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఆ రోజు వాదనలు వినిపించని పక్షంలో ఆర్డర్స్ పాస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందోనని శ్రీలక్ష్మికి భయం పట్టుకుంది. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడటంతో తన పరిస్థితి ఏంటని ఆమె ఆందోళన చెందుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.